హాయ్ హలో నమస్కారం నా పేరు సహాని వెల్కమ్ టు ది తెలుగు రిపోర్ట్ అప్డేట్స్ ఈ రోజు గద్దరన్న జయంతి ఆయన గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొంతమందికే సొంతమైంది అని చెప్పేసి ఎంతో బాధపడ్డాడు బతుకున్నప్పుడు అయితే తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాలు ఉద్యమకారులు ఎంత కీలకంగా పనిచేసిరో అప్పుడు తెలంగాణ ఉద్యమ టైంలో వీళ్ళందరూ పనిచేసిన తీరు ఒక ఎత్తు అయితే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అనే పాటతో తెలంగాణ ఉద్యమం ఇంకో ఎత్తుకెళ్ళింది. వాళ్ళ కూతురు గద్దరన్న కూతురు వెన్నెలక్క ఎడిట్ పేజ్లా ఏబిఎన్ ఎడిట్ పేజ్లా తన గురించి కొన్ని మాటలు చెప్పింది. సామాజిక అసమానతలపై గలమెత్తిన గద్దర్, ప్రజా వాగ్దేయకారుడు, ప్రజా కవి, కళాకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ తన పాటలతో ప్రజలలో ఉత్తేజాన్ని కలిగించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చారు. ఆ గొంతు శాశ్వతంగా మూగబోయి 18 నెలలైంది. గద్దరన్న అసలు పేరు గుమ్మడి విఠలరావు. మెదక్ జిల్లాకు చెందిన లచ్చమ్మ శేషయ్య దంపతులకు జనవరి 31, 1949లో జన్మించారు. దాదాపు 60 వసంతాలకు పైగా ప్రజలతో మమేకమై ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన మాట పాట ద్వారా ఊపిరి నింపిన విప్లవకారుడు ఆయన. నిజామాబాద్, హైదరాబాద్ లో గద్దర్ విద్యాభ్యాసం చేశారు. 1975లో కొద్ది కాలం కెనరా బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేసిందంట గద్దరన్న. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండి కొడుకో నైజామ సరకరోడా అని రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కొరకు గలమెత్తారు గద్దరన్న. ఆయనను గుర్తు చేసుకుంటూ ఈరోజు న్యూస్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మోడీ ఆ ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థికి కాళ్ళు పట్టుకుంటుండు. బీజేపీ అభ్యర్థికి మోడీ పాదాభివందన. ఢిల్లీ బహిరంగ సభలో సన్నివేశం. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి పాదాభివందనం చేయడం ఆకట్టుకుంది. గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ సన్నివేశం జోడు చేసుకుంది. ఒకసారి ఆ వీడియో క్లిప్ కూడా ఉంది మన దగ్గర, చూద్దాం. ఇగో ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థికి 3 సార్లు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటుండు. యాక్చువల్గా దేశ ప్రధాని అంటే ప్రజలందరూ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ అందరూ ఒక నాయకుడిగా దేవుడిగా చూస్తారు. అట్లాంటిది ఇక్కడ అట్లాంటి నాయకుడే ప్రధానమంత్రి ఒక అసెంబ్లీ అభ్యర్థి కాళ్ళు పట్టుకోవడం అందరికీ ఆకర్షణీయంగా అనిపించింది. తెలంగాణలో మన ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా ఇక్కడ ఊర్ల నుండి అందరూ ఉస్మానియా హాస్పిటల్కి వస్తారు. అది ఎంత ఘోరంగా ఉంటుందో అందరికి తెలుసు. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఉస్మానియా హాస్పిటల్ని మంచి కట్టడం. ఒక 26 ఎకరాలల్లా 2000 పడక గదులతోటి. దానికి సీఎం నిన్న భూమి పూజ చేసిండు. శతాబ్ద కాలపు గొప్ప చరిత్ర, రాబోయే 100 ఏళ్ల మహోజ్వల సేవను కలిగిస్తున్న శుభముహూర్తం. కొత్తగా కట్టబోతున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భూమి పూజ. ఇదైతే మంచి నిర్ణయమే. ఎందుకంటే గతంలో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ఆడ పోయిన రోగం నయమయ్యేదేమో కానీ వాళ్ళ కోసం చూడడానికి పోయిన వాళ్ళకు పేషెంట్లు అయ్యొచ్చేటోళ్ళు, అంత ఘోరంగా ఉండేది. ఇక్కడ చెప్పాలంటే నీలఫర్ హాస్పిటల్లో కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అక్కడ డ్రైనేజ్ లీక్ అయ్యి రూమ్లలోకి పేషెంట్లు ఉండే రూమ్లలోకే అక్కడ వాటర్ అంతా వచ్చేసి బురుగు వచ్చి అక్కడ సిబ్బంది కూడా ఎవ్వరు పట్టించుకోవట్లేరంట. నర్సులు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేస్తే అక్కడ ఎవ్వరు పట్టించుకోవట్లేరంట. సో దాని మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది. అక్కడ గర్భిణీలు చిన్న చిన్న పిల్లలు పోతారు కదా, అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని మెచ్చుకుందాం. అట్లనే నీలఫర్ హాస్పిటల్కి కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో నీలఫర్ హాస్పిటల్కి కూడా తెలంగాణలో ఉన్న ప్రజలంతా గర్భిణీలు పిల్లలు పోతారు కాబట్టి దాన్ని కూడా కొంచెం రీమాడిఫై చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. కుంభమేళలో పారిశుద్ధ కార్మికులకి ఎంత ఇబ్బంది అవుతుందో మాట్లాడుకున్నాము. మోనాలిసాకు పబ్లిసిటీ వల్ల ఆమెకి ఎంత ఇబ్బందులు అవుతున్నాయి అవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఒక యువకుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఐడియాతోటి పళ్ళ పుల్లలు పెట్టిండంట. అంటే అక్కడికి రోజు కొన్ని కోట్ల మంది దర్శనానికి వస్తారు కదా. మార్నింగ్ పళ్ళ పుల్లలు వేసుకోవడానికి కంపల్సరీ ఆ ఎమర్జెన్సీ కావాలి కదా. దానికి ఈ అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఐడియా తోటి పళ్ళ పుల్లలు పెడితే 5 రోజులలో 40,000 సంపాదించిందంట ఈ అబ్బాయి. గర్ల్ ఫ్రెండ్ ఐడియా అదర్స్. కుంభమేళలో యువకుడు పళ్ళ పుల్లల బిజినెస్ 5 రోజుల్లో 40,000 సంపాదన. గుడ్ ఐడియా కదా. కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతుంది. శనివారం రోజు నిర్మలా సీతారామన్ మన ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో సమర్పిస్తున్నారు కదా. మరి మధ్యతరగతి వాళ్ళని ఏం చేస్తుందో చూద్దాం.
బడ్జెట్పై మధ్యతరగతి గంపెడు ఆశలు. నిర్మలమ్మ మురిపిస్తారా, మాయ చేస్తారా? పన్నుపోటు తగ్గితేనే జీడీపీకి ఊతం. కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతుంది. శనివారమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో సమర్పించబోతుంది. ధరల పోటుతో మధ్యతరగతి ఆదాయాలు కుంగిపోతున్నాయి. ధరల పెంపు, ధరలు పెరిగినంత వేగంగా ప్రజల ఆదాయాలు పెరగడం లేదు. నిజమే కదా. ఐటీతో సహా అనేక రంగాల్లో ఉద్యోగ నియామకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే సుమారు 50 లక్షల కోట్ల బడ్జెట్ ఎలా ఉంటే బాగుంటుంది? పారిశ్రామిక వాణిజ్య వర్గాలు, వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కోరికల చిట్టాపై ఒక లుక్ వేద్దాం. 50 లక్షల కోట్ల బడ్జెట్ మీద మధ్యతరగతి కుటుంబం మాత్రం ఈ బడ్జెట్ మీద కోటి ఆశలతో ఉర్రు. ఎందుకంటే వాళ్ళ జీతాలు అంతంత మాత్రమే ఉన్నాయి, కానీ మనం కట్టే పన్నులు మాత్రం అసలు ఎంత పెరిగిపోతున్నాయో అసలు ఆర్థికంగా మనం కోలుకోలేకపోతున్నాం. చూడాలి మరి ఈ బడ్జెట్ ఎట్లుంటుందో. ఇప్పుడు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపులు. అయ్యో, గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు మెయిల్స్. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం. తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్. పాపం వాళ్ళు ఎంత గందరగోళానికి గురవుతారు అంటే అవి జస్ట్ ఫేక్ మెయిల్సే, కానీ గుర్తు తెలియని వ్యక్తుల నుండి తమిళనాడు నుండి బాంబు బెదిరింపుల మెయిల్స్ స్కూల్ సిబ్బందికి రావడం వల్ల పాపం అక్కడ ఉన్న పిల్లలు, టీచర్స్ గందరగోళానికి గురవుతారు. ఒకసారి మనం చూద్దాం ఆ వీడియోస్. పాపం ఆ మెయిల్ రాగానే స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్కు వరగెత్తిరు. జస్ట్ అది ఫేక్ మెయిలే. ఇక పాప మా ఫేక్ మెయిల్ రాగానే టీచర్స్ పోలీసులకి కంప్లైంట్స్ అయితే ఇచ్చిర్రు. ఆ స్క్వాడ్ వచ్చి మొత్తం ఒక 3 అవర్స్ స్కూల్ మొత్తం, క్లాసెస్ మొత్తం అంతా చెక్ చేస్తే ఎక్కడ ఏం అనుమానిత విషయాలు కనిపించలేదు. కాకపోతే అవి జస్ట్ ఫేక్ మెయిల్సే. అవి తమిళనాడు నుండి వచ్చినాయంట, కానీ అట్లాంటి మెయిల్స్ రావడం వల్ల స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ గందరగోళానికి గురయ్యారు. అసలు అట్లాంటివి ఇంకోసారి రాకుండా ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ మళ్ళీ అది కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. సిసి రాజీవ్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేస్తే బెటర్, కేజ్రీవాల్ కౌంటర్. తనకు నోటీస్ పంపడంపై కేజ్రీవాల్ ఈసీకి కౌంటర్ ఇచ్చారు. హర్యానాకి ఢిల్లీకి తగ్గ పోరు నడుస్తుంది. ఇక్కడ కేజ్రీవాల్ ఏమంటుండు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఢిల్లీ వాసులు కలుషిత నీటిని తాగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. 2 రోజుల్లో తనను అరెస్టు చేశారని తెలుసని, అయినా భయపడే ప్రసక్తి లేదని తెలిపారు. మీకు ధైర్యం ఉంటే యమునా నీళ్లు తాగాలని ఈసీకి సవాల్ చేసిరు. కేజ్రీవాల్ ఏమంటుండు, యమునా నీళ్ళు ఢిల్లీకి వస్తున్నాయి, అందులో అమోనియా ఎక్కువై నీళ్లు కలుషితం అవుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఆ నీళ్లు తాగనీయను, అవి విషపూరితమైన నీళ్లు అని కేజ్రీవాల్ అంటే, దీనికి ఈసీ నోటీసులు ఇచ్చి మీరు ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆయనకు నోటీసులు ఇచ్చింది. 2 రోజుల్లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయినా కూడా భయపడేది లేదు. ఢిల్లీ ప్రజలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలుషితమైన నీళ్లు తాగనీయను అని అంటుండ్రు. దీన్ని నేనేం మీ మీద బురద చల్లట్లేను, దీన్ని ఒక యుద్ధంలా చూడకండి, నిజం మాట్లాడుతున్నా అని చెప్పేసి కేజ్రీవాల్ అంటుండు. 67 మంది దుర్మరణం. అమెరికాలో గాలిలోనే ఢీకొన్న విమానం, హెలికాప్టర్. అయ్యో. తర్వాత వాషింగ్టన్లోని పోటోమాక్ నదిలో కూలిన విహంగాలు. విమానంలో 64 మంది, హెలికాప్టర్లో 3 సైనికులు. ఎవరు బతికే అవకాశం లేదంట. దీని మీద ట్రంప్ కూడా పాపం ఆవేదన వ్యక్తం చేసిండు. అక్కడ హెలికాప్టర్లో ఉన్న వాళ్ళు, విమానంలో ఉన్న ప్రజలు ఎవ్వరు బతకలేదంట, అందరు చనిపోయారంట. అందులో 3 ఆర్మీ ఆఫీసర్లు కూడా ఉర్రంట. ఎంత విషాదకరం. భారత్కు సపరేట్ ఏఐ టూల్ మరో 10 నెలల్లో సిద్ధం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్. చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ డీప్సీక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఇండియా కూడా తనదైన సొంత ఏఐ టూల్ రూపకల్పనకు నడుం బిగించింది. మరిన్ని అప్డేట్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.